రిఫరెన్స్ మీద జేసీజే 2024లో క్వశ్చన్ అడగటం జరిగింది సిఆర్పిసిలో. ఇప్పుడు సెక్షన్ 395 దీని గురించి చెప్తుంది. బిఎన్ఎస్ఎస్కి వస్తే సెక్షన్ 436 సేమ్ లాంగ్వేజ్ ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ రిఫరెన్స్ వచ్చేసరికి ఈ సబార్డినేట్, ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది సబార్డినేట్ కోర్ట్స్ రిగార్డింగ్ పవర్ ఆఫ్ ది సబార్డినేట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్ అంటే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టా, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటా, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటా, ఇవన్నీ మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సెక్షన్ 395 ఇది హ్యావింగ్ 3 clauses. Clause 1 డీల్స్ విత్ ఎనీ కోర్ట్. ఇట్ యూజెస్ ది టర్మ్ ఎనీ కోర్ట్. అంటే ఇక్కడ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సెక్షన్ 395 అంటే, కింద కోర్టు సబార్డినేట్ కోర్ట్స్ అవి కేసుని డీల్ చేసేటప్పుడు ఏదైనా ఒక యాక్ట్ గురించి కానీ ఆర్డినెన్స్ గురించి కానీ వాటికి ఏదైనా డౌట్ వస్తే వ్యాలిడిటీ కానీ ఆపరేటివ్నెస్ నుంచి కానీ లేదా ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా మీద ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు డిసైడ్ చేయకుండా, ఎందుకంటే దే కెనాట్ డిసైడ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఆర్డినెన్స్ ఆర్ రెగ్యులేషన్, బట్ ఇట్ ఈస్ నెససరీ టు డిస్పోజ్ ఆఫ్ ది కేస్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ దెమ్. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు రెఫర్ ది కేస్ క్వశ్చన్ ఆఫ్ లా ద డౌట్ టు ది హైకోర్ట్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి సిఆర్పిసి ఒక ప్రొవిజన్ కల్పించడం జరిగింది, దట్ ఈస్ 395. ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి. 2 సబ్ క్లాజెస్ సపరేట్ కోర్ట్స్ కోసం ఇవ్వటం జరిగింది. అంటే ఇంతకుముందు యాక్ట్లో అంటే 1973 సిఆర్పిసికి ముందున్న కోడ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కొన్ని ప్రెసిడెన్సీ టౌన్స్కి వాటికి మాత్రమే ఈ పవర్స్ ఇవ్వటం జరిగింది. కానీ 1951లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్లో ఈ పవర్ ఆఫ్ ది కోర్ట్స్ని, అంటే వైడ్ రేంజ్ రిస్ట్రిక్షన్ నుంచి కోర్ట్స్ని కొంచెం మార్చడం జరిగింది. ఎనీ కోర్ట్ అనే ప్రొవిజన్ ఈ 51లో రావటం జరిగింది. అంటే పవర్ని కోర్ట్స్ యొక్క రిస్ట్రిక్షన్ని తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 395 Clause 1 ఏం చెప్పుద్దంటే, ఎనీ కోర్టు సాటిస్ఫై అయితే 3 కండిషన్స్ ఉంటాయి సెక్షన్ 395 ప్రకారం రిఫరెన్స్ రావాలి అంటే. ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కోర్ట్ రిగార్డింగ్ వాట్, రిగార్డింగ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ యాక్ట్, ఆర్డినెన్స్ ఆర్ రెగ్యులేషన్. తనకి ఒక కేసు ఫస్ట్ పెండింగ్ ఉండాలి. పెండింగ్ ఉన్న కేసులో, తన ముందున్న కేసులో ఈ క్వశ్చన్ అనేది రావాలి. అలా వచ్చింది అని ఆ కోర్టు సాటిస్ఫై అవ్వాలి, అది ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటి, దట్ క్వశ్చన్ ఆఫ్ లా, దట్ క్వశ్చన్ ఈజ్ నెససరీ టు డిస్పోజ్ ఆఫ్ ది కేస్. అదర్వైజ్ ఏమవుతుంది, ఇలా కాకపోతే మ్యాజిస్ట్రేట్కి తనకేదో ఒక డౌట్ వస్తుంది, తను రాసి పడేస్తే ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై హైకోర్టు. అంటే కింద కోర్టు వాళ్ళు హైకోర్టుకు పనిస్తారనమాట. అట్లా తయారవుతుంది. అందుకని అక్కడ ఏంటంటే క్వశ్చన్, అది డిస్పోజల్ ఆఫ్ ది కేసుకి అవసరమైతే అప్పుడు మాత్రమే రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే, అది యాక్ట్ ఇనాపరేటివ్ కానీ ఇన్వాలిడేట్ కానీ అయి తన ఒపీనియన్ కింద, ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టుకి ఒపీనియన్ కింద ఇది ఈ యాక్ట్ లేదా ఈ సోన్సో అనేవి ఇన్యాక్టివ్, ఇన్వాలిడ్ ఆర్ ఇనాపరేటివ్, బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ సో బై హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. అవి ఇన్వాలిడ్ అనేది ఆ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ యొక్క ఒపీనియన్, కానీ హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పలేదు. కెన్ ఇట్ డన్ ఆన్ ఇట్స్ ఓన్? ఇట్ కెనాట్. సో ఇట్ హ్యాస్ టు రిఫర్ ది మ్యాటర్ టు ది హైకోర్ట్ అండర్ దిస్ సెక్షన్. సో దిస్ ఈస్ ది పర్పోర్ట్ ఆఫ్ ది సెక్షన్ 395 Clause 1. ఇప్పుడు Clause 2 ఏం చెప్తుందంటే, ఇప్పుడు వెన్ Clause 1 ఈజ్ నాట్ అప్లై, డు నాట్ అప్లై అంటే Clause 1లో ఉన్న సిచ్యువేషన్స్ ఏమీ అప్లై కాని సిచ్యువేషన్లో ఓన్లీ కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ వీళ్ళు చేయగలిగేది, రిఫర్ చేయగలిగేది ఒక సిచ్యువేషన్ ఉన్నది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఒకటి కాకూడదు, సబ్ సెక్షన్ 1లో ఉన్న ఈ వ్యాలిడిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కాకుండా ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా, ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు, ఎనీ క్వశ్చన్ ఆఫ్ లాని దే కెన్ రిఫర్ ది డెసిషన్ ఆఫ్ ది హైకోర్ట్. అంటే తన ఒపీనియన్ కంటే కూడా హైకోర్టు ఒపీనియన్ అది తీసుకోవటం అవసరం అనేది అనిపించి ఉండొచ్చు సెషన్స్ కోర్టుకు కానీ లేదంటే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కానీ. ఇప్పుడు ఉదాహరణకి SC ST స్పెషల్ కోర్టు ఉందనుకోండి, దాంట్లో
ఒక కేసు తన ముందుకు వచ్చింది. దాంట్లో ఐపీసీ అఫెన్సెస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అఫెన్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి అఫెన్సెస్ ఉన్నాయి. అప్పుడు విచ్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ద కోర్ట్ అనేది క్వశ్చన్ వచ్చింది. ఇట్ ఇస్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా. ఇట్ హ్యాస్ టు బి రిఫర్డ్ బై ది సెషన్స్ కోర్ట్. ఇట్ కెన్ రిఫర్ టు ది హైకోర్ట్. సో అలాంటివన్నీ క్వశ్చన్ ఆఫ్ లాలు ఉంటాయి. అట్లాగే ఒక పాట్నా రాజస్థాన్ పాలీ సెషన్స్ కోర్టు ఈ 125(3)లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ వేసినప్పుడు 1 year నుంచి డ్యూ ఉంటే ఈ 1 yearకి కూడా బియాండ్ 1 month కన్విక్షన్ ఇవ్వచ్చా అనేది డౌట్. సరే, దాంట్లో ఈచ్ మంత్కి అప్ టు 1 month, ఈచ్ డిఫాల్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అప్ టు 1 month కన్విక్షన్ కెన్ బి గివెన్ అని రాజస్థాన్ హైకోర్టు రిఫరెన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. సో ఎనీవే, దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ లాస్ అండ్ రిఫరెన్స్ మోడల్స్. సో దట్ ఈస్ క్లాస్ 2. ఇప్పుడు ఈ క్లాస్ 2 అప్లై కావాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా ఏం చెప్తారంటే, ఒకటి సెషన్స్ కోర్టు కానీ మెట్రోపాలిటన్ కోర్టు కానీ కావాలి. అట్లాగే ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లా, నాట్ ఫ్యాక్ట్. అలాగే ఎక్యూజ్డ్ కెనాట్ మేక్ అప్లికేషన్. సో మీరు మ్యాజిస్ట్రేట్ సెషన్స్ కోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టి మీరు దీన్ని హైకోర్టుకి రెఫర్ చేయండి అని చెప్పి ఎక్యూజ్డ్ కెనాట్. కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఆన్ హిజ్ ఓన్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కోర్ట్ అనేది కంపల్సరీ కండిషన్. సబ్సెక్షన్ 2కు వచ్చేసరికి శిరీష్ ఎస్ విల్లింగ్ అనే ఒక కేసు ఉంటుంది. అది ఒకటి ఇంపార్టెంట్ కేసు, దీంట్లో ల్యాండ్ మార్క్ కేసు. సబ్సెక్షన్ 1 వచ్చేసరికి కేశవ్ చంద్రశేఖర్, స్టేట్ వర్సెస్ కేశవ్ ఎస్.బి. చంద్రశేఖర్ అనేది ఒక కేసు, 1962 కేసు. దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ లే డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 1951లోనే అమెండ్మెంట్ ద్వారా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి సిపిసిలో కూడా ఇలాంటి రిలేటివ్ సిమిలర్ ప్రొవిజన్ ఉంటుంది. సెక్షన్ 113, మీరు సెక్షన్ 113ను ప్లస్ సెక్షన్ 395 కంపేర్ చేసి చూడండి. అట్లాగే ఆర్డర్ 46 రూల్ 1, అది ఆర్టికల్ 228 సమ్వాట్ డిఫరెన్స్. కానీ సిపిసిలో ఉన్నటువంటి 113 అండ్ ఆర్డర్ 46 రూల్ 1ని ప్లస్ సెక్షన్ 395 చదివితే సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే దాన్ని అమెండ్మెంట్ చేయటం 1951లో మూడింటికి తీసుకురావడం జరిగింది. సో అలాగే ఆర్టికల్ 228 అంటే హైకోర్టు పవర్. సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఏదైనా ఇన్వాల్వ్ అయింది, మ్యాజిస్ట్రేట్ కింద కోర్టులో ఉందనుకుంటే హైకోర్టు ఇట్ కెన్ విత్డ్రా ది మ్యాటర్ ఫ్రమ్ దట్ కోర్ట్ అండ్ ఇట్ కెన్ డిస్పోజ్ టు దట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఎక్స్టెంట్ అండ్ అగైన్ ఇట్ కెన్ బి సెంట్. సో 396 వచ్చేసరికి ప్రొసీజర్ ఆఫ్టర్ రిఫరెన్స్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటంటే, ఈ రిఫరెన్స్ ప్రకారం ది సబార్డినేట్ కోర్ట్ హ్యాస్ టు డిస్పోజ్ ది కేస్ బిఫోర్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 395 రిఫరెన్స్.